ఒకవేళ దర్శనము అర్థం చేసుకోకపోతే జరిగే నష్టం ఏంటి? కలిగే ఆశీర్వాదం ఏంటి? 100%, 1000% క్రీస్తు న్యాయపీఠం ఎదుట వారు నష్టపోతారు, దోషులుగా నిలబడతారు, సిగ్గుపడతారు. నిత్యత్వం అంతా ఒక తక్కువ స్థాయిలో వాళ్ళు జీవిస్తారు, పరలోకంలోనే ఉంటారు. నిత్యత్వం అంతా రాజులుగా రాణులుగా కాకుండా ఏదో గుమాస్తాలుగా, తోటమాలులుగా, ఏదో కూలి పని చేసేవాడికి ఈ లోకంలో ఎలాంటి స్టేటస్ ఉందో అలాంటి స్టేటస్లో ఈ దర్శనాన్ని ఎరగని వాళ్ళందరూ పరలోకంలో నిత్యత్వం అంతా ఉంటారు. ఈ లోకంలో వాళ్ళు ఎంత గొప్ప పేరు పొందిన, ప్రఖ్యాతి పొందిన ప్రసంగికులైనా పర్వాలేదు, దేవుని యొక్క అంత్యకాల ప్రణాళికలోనికి రావాలి, అన్నిటికీ కుదురుబాటు కాలాల్లోనికి రావాలి. దానిపై సిస్టమేటిక్ పద్ధతి ఉన్నది. అందరూ ఒక్క బోధలోనికి రావాలి అని చెప్పినప్పుడు మరి ఏ బోధ సరైందో ఏ బోధ కాదో ఎలా గ్రహించాలి అనే దానికి కూడా దేవుడు మన ద్వారా ఒక వ్యాఖ్యాన పద్ధతుల గ్రంథం, ప్రమాణ వాక్యం అనేది రచింపజేశాడు. అప్లయింగ్ ప్రాపర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. అన్ని డినామినేషన్స్ తమ తమ బోధన పరీక్షించుకోవాలి అనేది ఒక కన్స్ట్రక్టివ్గా, సంస్కరణాత్మకంగా, నిర్మాణాత్మకంగా ఈ ఉద్యమం జరుగుతూ ఉన్నది. చాలామంది వేరు వేరు డినామినేషన్స్ వాళ్ళందరూ ఒక బోధలోనికి వచ్చారు. మనమేం కొత్త బోధ కాదు తీసుకొచ్చింది, పౌలు బోధే. పౌలు బోధ ప్రకటిస్తున్నాం. పౌలు బోధను అంగీకరించని వాడు పరలోకంలో సిగ్గుపడక మరి ఇంకేం చేస్తాడు? దేవుడు మెచ్చుకుంటాడు వాడిని. ఓకే.